వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. ప్రస్తుతం నేను గచ్చిబౌలిలోని అలోవియా హెల్త్ కేర్ సెంటర్లో అయితే ఉన్నాను. మనతో ఉన్నారు డాక్టర్ భవానీ గారు. హాయ్ మ్యామ్, నమస్తే అండి. నమస్తే నవీన్ గారు. యాక్చువల్లీ మీరు అడిగిన్నారు కదా నవీన్ గారు లాస్ట్ టైం. సో హీఈస్ మిస్టర్ వెంకటేశ్వర గారు అండి. ఓకే, 1 month ముందు ట్రీట్మెంట్ తీసుకున్నారు. సో డీటెయిల్స్ అన్ని తన్నే అడిగి తెలుసుకోండి. హాయ్ అండి. హాయ్ అండి. ఎప్పుడు మీరు ఇక్కడ ఈ అలోవియా హెల్త్ కేర్ సెంటర్కి వచ్చారు? 1 month అవుతుందండి. ఓకే, ఎంత వెయిట్ ఉన్నారు అప్పుడు? ఇప్పుడు ఎంత ఉన్నారు? అప్పుడు 1 or 2 ఉన్నానండి. ఓకే, ఇప్పుడు యాక్చువల్గా 15 days ఫస్ట్ బేసిక్స్ నేర్పించారు. ఓకే ఓకే. అప్పుడు 2 kgs తగ్గాను. తర్వాత 15 daysలో 3 kgs తగ్గాను. మొత్తం 5 ఓవరాల్ వెయిట్ లాస్. 5 kgs per month అండి. ఓకే, ఇప్పుడు అంటే మీరు ఏ సిట్టింగ్లో ఉన్నారండి? 5th సిట్టింగ్లో ఉన్నాను. 5th సిట్టింగ్లో. ఓకే అండి, ఒకసారి మనం లైవ్లో మీ ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుందో మా ఆడియన్స్కి అయితే చూద్దాం ప్లీజ్. సో ఈ బేసిక్గా ఈ మషిన్ అనేది బయోమాస్ ఇంపిడెన్స్తో పనిచేస్తుంది. సో మనం ఒకసారి ఇప్పుడు లైవ్లో మీకు ఒకసారి చెక్ చేసి ఎలా అనేది మనం తీద్దాం. ప్లీజ్ ప్లీజ్. ఓకే, ఇప్పుడు వెంకటేశ్వరరావు గారికి లైవ్లో మనము క్రయోలైపాలసిస్ ట్రీట్మెంట్ ఏ విధంగా చేస్తారనేది చూద్దాం. దీనికి బిఫోర్ ఏంటంటే మ్యామ్, కొద్దిమంది మాకు కాల్ చేసి అడిగింది, మనం లాస్ట్ టైం క్రయోలైపాలసిస్ చేసినప్పుడు ఇదేంటి సర్జికల్ లాంటి ట్రీట్మెంట్ అని అడిగారు. సో ఏంటి సర్జికల్ నాన్ సర్జికల్? ఇది కంప్లీట్లీ నాన్ సర్జికల్ ట్రీట్మెంట్ అండి. కంప్లీట్లీ ఎక్స్టర్నల్ ట్రీట్మెంటే చేస్తాము. సో ఇంటర్నల్ గా మనం ఏది ఇంజెక్షన్స్ కూడా ఏది ఇయ్యము. సో అసెస్మెంట్ మీకు ఒకసారి చూపిస్తాను ఎలా చేస్తాం ఏంటనేది. ప్లీజ్ సార్. సో ఇది వచ్చేసి అప్లికేటర్, అంటే దీనికి ఉన్న అప్లికేటర్ మనం జస్ట్ అసెస్మెంట్ పర్పస్ లో తీసుకున్నాం దీన్ని. సో ఇదే అప్లికేటర్ మనం దానికి అటాచ్ చేసి మనం దీనికి వాక్యూమ్ క్రియేట్ చేసి సక్ చేస్తుంది అనమాట. సో మనం ఇప్పుడు ఒకసారి చూపిస్తాను మీకు ఎట్లా అసెస్మెంట్ చేస్తాము అనేది. ఇది అప్లికేటర్ అనుకుంటే మనం ఇట్లా పెట్టినప్పుడు ఏదైతే ఇక్కడ బయట మీకు పాపప్ అవుతుందో దీని లోపలికి మధ్యలో, సో ఇదే ఫ్యాట్ అనేది మనకి ఇక్కడ మనకి ట్రీట్మెంట్ జరుగుతున్న ఏరియా, ట్రీటెడ్ ఏరియా. ఓకే, మీకు నేను ఒకసారి డ్రా చేసి చూపిస్తాను. ఇది ఇంకొక అప్లికేటర్, ఇది ఫస్ట్ అప్లికేటర్, ఇది సెకండ్ అప్లికేటర్. అయితే ఇక్కడ మధ్యలో ఏమవుతుందంటే సమ్ పార్ట్ మనం మిస్ అవుతాం కాబట్టి దీనికి ఓవర్లాప్ చేసి ఇంకొక అప్లికేటర్ అనేది అప్లై చేస్తాం ఇట్లా. మనం ఫస్ట్ అసెస్మెంట్ ఫ్యాట్ అసెస్మెంట్ చెక్ చేసుకొని దాన్ని మనం మెషిన్ కి ఎలా చేయొచ్చు. ఎట్లాగే ఇప్పుడు మీరు డ్రా చేశారు కాబట్టి మనం ఒకసారి ఇక్కడ అందరికీ అర్థమయ్యేటట్టుగా ఇక్కడ బర్న్ అయిన ఫ్యాట్ అనేవి ఎట్లా మనకి అంటే వేరే బాడీలో వేరే ఆర్గన్ అంటే వేరే ప్లేస్కి వెళ్తాయా లేకపోతే ఎట్లా వెళ్తాయా? లేదు సార్, యాక్చువల్గా నేను చూపిస్తాను మీకు. ఇక్కడ ఏదైతే బర్న్ అవుతుందో ఫ్యాట్, బర్నింగ్ కన్నా కూడా ఇది ఫ్రీజ్ అవుతుంది. ఇప్పుడు అంబ్లికస్ చుట్టూ ఇక్కడ మనకి లింఫ్ గ్లాండ్స్ అనేవి మేజర్ గా ఇక్కడ ఉంటాయి సార్, అబ్డామిన్ ఫ్యాట్ అనేది. ఓకే, అదే విధంగా ఇక్కడ మనకి గ్రాన్ ఏరియా అంటాం మనం. ఈ ఏరియాలో మనకి ఉంటుంది లింఫ్ గ్లాండ్స్ అనేవి. జనరల్ గా మనకి ఎప్పుడన్నా ఫీవర్ కానీ లేదంటే ఏదన్నా హెల్త్ ఇష్యూ ఉన్నప్పుడు మనకి ఈ ఏరియాలో పెయిన్ ఫీల్ అవుతాం మనం, కొంచెం చిన్న వాపు లాగా వచ్చేసి. సో ఇట్స్ నథింగ్ బట్ అది లింఫ్ గ్లాండ్ అనమాట. సో ఆ గ్లాండ్స్ వల్ల మనకి ఆ పెయిన్ అనేది మనకి తెలుస్తూ ఉంటుంది. ఏదైనా స్మాల్ కొంచెం ఏదైనా స్వెల్లింగ్ ఉన్నా గానీ ఆ పెయిన్ ఉంటుంది. సో అంటే జనరల్ గా అర్థం అవడం కోసం చెప్తున్నాను అందరికి. ఈ ఫ్రీజ్ అయిన ఫ్యాట్ అంతా కూడా మనకి బయటకు వెళ్ళిపోవడం జరుగుతుంది. బిఫోర్ మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేటప్పుడు మెజర్మెంట్ కూడా ఒకసారి చెక్ చేద్దామండి. ఇది మనం వచ్చేసేసి ఫస్ట్ ఇక్కడ చూస్తా ఉన్నాము 110 అయితే ఉంది. ఇది మార్క్ కూడా చేశాను. ఇది ఏంటి అప్పరా అండి? మిడిల్ వచ్చేసేసి 110 సెంటీమీటర్స్. వన్ నాట్ నైన్ అప్పర్. ఓకే, ఓకే. లోయర్ వచ్చేసేసి 107. ఇప్పుడు మనం ఇలా మార్క్ చేసుకున్నాం కదా, సో మార్క్ చేసుకున్న దాని మీద జెల్ ప్యాడ్ అనేది అప్లై చేస్తాము. దాన్ని బేస్ చేసుకొని మనం ట్రీట్మెంట్ చేస్తాము. వితౌట్ జెల్ ప్యాడ్ అనేది మనం ట్రీట్మెంట్ చేయము. ఇది ఏంటంటే మనకి స్కిన్ కి ఆ అప్లికేటర్ కి కప్లింగ్ మీడియా లాగా యూజ్ అవుతుంది. స్కిన్ డ్యామేజ్ కాకుండా యూజ్ అవుతుంది, ప్రొటెక్షన్ కోసం.
వర్క్ చేసినట్లుగా మనకు తెలిసిపోతుందా అంటే అది? తెలిసిపోతుంది సార్. ఈవెన్ ఇక్కడ ఎవరైతే పర్సన్ ఉన్నారో వాళ్ళకు కూడా అప్లై చేసినప్పుడు లోపలికి ఆ వాక్యూమ్ అనేది ఇట్లా పుష్ చేస్తున్నట్టు తెలుస్తుంది. మినిమం వచ్చేసి ఇట్లాంటి 6 అప్లికేటర్స్ రిక్వైర్ అవుతాయి సార్. ఇప్పుడు ఈ పర్సన్ కి మనకి 6 అనేది మినిమం పడుతుంది. ఇఫ్ ఇట్ ఈస్ ఒకవేళ 100 అబోవ్ ఉన్నారనుకోండి, అది వాళ్ళు ఇక్కడికి వచ్చినాక చెక్ చేసి ఫిజికల్ ఇప్పుడు మనం అసెస్ చేసాం కదా, ఇట్లా డ్రా చేసి చూసుకున్నాం కదా, మార్క్ చేసి దాన్ని బట్టి వాళ్ళకి ఎన్ని అవుతుంది అనేది అవుతుంది మనకి తెలుస్తుంది. మినిమం 6 అప్లికేటర్స్ అయితే రిక్వైర్ అవుతుంది. నిజగరి మగ నిజగరి పామా ఇది 1 టైం సిట్టింగే సార్ జనరల్ గా. సో అయితే ఇప్పుడు మోర్ దాన్ 100 కేసు, నియర్ బై 100 కేసు ఉన్న వాళ్ళకి జనరల్ గా ఏంటంటే మనము 2 to 3 సిట్టింగ్స్ రిక్వైర్మెంట్ ఉంటుందని చెప్తాము. ఒకవేళ 70-80 కేసు ఉంటే వాళ్ళకి 1 టైంలో సరిపోతుంది. చాలా మంది మీ వీడియోస్ కింద కమెంట్ చూసారు లేదా సార్, అంటే ఇప్పుడు మేము వెయిట్ లాస్ అవుతాము, ఈ ఫ్యాట్ బర్న్ అయిపోతుంది, మళ్ళీ ఇది ఏమైనా ఫ్యాట్ మళ్ళీ పెరిగే విధంగా ఉంటుందా అని అడుగుతా ఉన్నారు. అంటే మళ్ళీ మేము వెయిట్ గెయిన్ అవుతామా అంటున్నారు. సేమ్ ఏరియాలో అయితే రాదు సార్. యాక్చువల్గా మనం అనుకున్నట్టు ఇక్కడ ఉన్న ఫ్యాట్ సెల్స్ అన్ని గ్రాబ్ అయిపోయి మొత్తం కూడా కిల్ అయిపోతాయి కదా, సేమ్ ఏరియాలో రాదు. అండ్ ఏదన్నా ఒకవేళ వేరే ఏరియాలో అక్యుములేట్ అయ్యడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఇది బేస్డ్ అపాన్ వాళ్ళ లైఫ్ స్టైల్, కంపల్సరీ వాళ్ళ యాక్టివిటీ, డైట్ అనేది మస్ట్ అండ్ షుడ్ గా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఓకే భవానీ గారు, ఎట్లాంటి డైట్ మీరు సజెస్ట్ చేస్తారండి? అంటే మెయిన్ గా ఈ వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకునే వాళ్ళకి అది వాళ్ళ మెటబాలిక్ రేట్ ని బట్టి ఉంటుందండి. సపోజ్ ఈసారికి 1600 కిలో క్యాలరీ మెటబాలిక్ రేట్ ఉందంటే, సో దాని ప్రకారంగా డైట్ చార్ట్ అనేది ప్రిపేర్ చేస్తాము. నార్మల్ డైటే ఉంటుంది, లైక్ నార్మల్ బ్రేక్ఫాస్ట్, నార్మల్ లంచ్ అండ్ డిన్నర్, బట్ వాళ్ళు తీసుకునే దాంట్లో హెల్దీ మోడిఫికేషన్స్ అనేది చేస్తాం. ఓకే, ఇక్కడ మనం లైవ్ లో కనపడతా ఉంది, అంటే ఇదంతా కూడా ఫ్యాట్ ని పైకి సక్ చేస్తున్నా సార్. వాక్యూమ్ అనేది మనకి సక్ చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ టైం ఎంత టైం ఉంది, సో టెంపరేచర్ ఎంత నడుస్తుంది, అండ్ ఈవెన్ వాక్యూమ్ ఎంత మనకి రిలీజ్, అంటే ఎన్ని సెకండ్స్ రిలీజ్ అవుతుంది, ఎంత గ్రాప్ చేస్తుంది అనేది కూడా ఇక్కడ మనకి లైవ్ లో చూపిస్తూ ఉంటుంది. ఇది వెంకటేశ్వరరావు గారు, ఎట్లా ఉంది మీకు? అంటే ఇది సక్ చేస్తుంది కదా, మీకు తెలుస్తుందా అంటే అక్కడ ఫ్యాట్ లాగేస్తుంది అనే ఫీలింగ్ ఉందా అండి? అవును, సక్ చేస్తుంది, నార్మల్గానే ఉంది, పెద్ద పెయిన్ ఏం లేదు. మీరు వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకున్నప్పుడు ఏమైనా డైట్ కానీ లేకపోతే ఫిజికల్ యాక్టివిటీస్ ఏమైనా కానీ, జిమ్కి వెళ్ళడం కావచ్చు, ఇట్లాంటివి ఏమైనా చేశారా సార్ వెయిట్ లాస్ అవ్వాలని? వెయిట్ లాస్ అవ్వాలని చాలా చేశాను, కానీ అవ్వలేదు. ఇక్కడికి వచ్చాక నాకు బాగా చేశారు వాళ్ళు. ఓకే, ఇప్పుడు 1 monthలో హెల్దీగా మామూలు 5 kgs అయితే తగ్గారు. మీకు ఒక నమ్మకం అనేది వచ్చేసిందా హెల్దీ వెయిట్ లాస్ అయితే నేను ఒక 4 monthsలో అవుతాను అని? నమ్మకం చాలా వచ్చేసింది అలోవే మీద. ఓకే ఓకే మ్యామ్, మెయిన్ క్రయోలైపాలసిస్ మెయిన్ బెనిఫిట్ ఏంటంటే? సో ఇది పర్మనెంట్ ఫ్యాట్ లాస్ అండి. ఇప్పుడు ఎక్కడైతే మనం అప్లికేటర్ ప్లేస్ చేసామో ఆ ఏరియాలో 30% అనేది ఫ్యాట్ సెల్స్ అనేది కంప్లీట్గా పర్మనెంట్గా రిడక్షన్ అనేది జరుగుతుంది. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఫిగర్ కరెక్షన్. కొంతమంది ఫీమేల్స్ ఆర్ మేల్స్ పర్టికులర్ ఏరియాలోనే తగ్గాలి, నాకు ఓవరాల్ బాడీలో ఎక్కడ ఏది చేంజెస్ రాకూడదు, నాకు ఆ టమ్మీ ఆర్ వేస్ట్ ఆ పర్టికులర్ ఏరియాలోనే నాకు ఇంచ్ లాస్ రావాలి అని అడుగుతూ ఉంటారు. వాళ్ళకి ఈ ట్రీట్మెంట్ చాలా 100% రిజల్ట్ ఇస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఇన్ని టైమ్స్ రానవసరం లేదు, జనరల్గా ఫ్రీక్వెంట్గా విజిట్స్ అవసరం ఉండదు. ఇది వన్స్ ఇన్ 45 days ఆర్ వన్స్ ఇన్ 60 daysలో అయినా తీసుకోవచ్చు. 1 time ట్రీట్మెంట్. ఇది దాని ఇంపాక్ట్ అంతవరకు ఉంటుంది, అంతవరకు ఉంటుందండి. ఎందుకంటే ఆ ఫ్యాట్ సెల్స్ అన్ని మళ్ళీ లైసెస్ అయిపోయి మనకి డెత్ అయిపోయి ఓవరాల్ లింఫాటిక్ డ్రైనేజ్ అవడానికి మినిమం టైం పడుతుంది. ఓకే, ఏజ్ గ్రూప్ ఏమైనా ఉందా మ్యామ్? ఎందుకంటే ఇప్పుడు ఈ ఒబెసిటీ అనేది చిన్న పిల్లల్లో కూడా మనం చూస్తూ ఉన్నాం. అసలు 8 years 10 years బాబుని చూస్తే ఓ 25 years 30 years లా కనపడతా ఉంటారు. సో అట్లాంటి వాళ్ళకి, ఆ చిన్నపిల్లల ఏజ్ ఉన్న వాళ్ళకి కూడా చేయొచ్చా అండి ఇది? అంటే 17 years నుంచి 70 years వరకు చేయొచ్చు. 17 to 70 years వరకు వాళ్ళ వరకు చేయొచ్చు. తీసుకోకూడదు అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారండి ఈ ట్రీట్మెంట్? మేజర్గా హెర్నియాతో ప్రాబ్లంలో ఉన్న వాళ్ళు, అండ్ ఆ పర్టికులర్ ఏరియాలో ఏమన్నా స్కిన్ అలర్జీస్ ఉన్న వాళ్ళు, సో ఆ 2 conditions అండ్ ప్రెగ్నెన్సీ, జనరల్లీ ప్రెగ్నెన్సీ అండ్ లాక్టేటింగ్ అది కామన్. అది సో వీళ్ళ వరకు మాత్రం ఈ ట్రీట్మెంట్స్. డెలివరీ అయిన తర్వాత చాలా మంది మహిళల్లో వెయిట్ ఎక్కువ గెయిన్ అవుతా ఉంటారు. అవునండి, వాళ్ళు మళ్ళీ వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకున్న అవ్వలేక ఉంటారు. అవును. సో అట్లాంటి వాళ్ళు చేయించుకోవచ్చా అండి?
100% చేయించుకోవచ్చు అండి. వాళ్ళకి మంచి రిజల్ట్స్ కూడా వస్తూ ఉంటాయి. ఓకే. సో జనరల్లీ ప్రెగ్నెన్సీ టైంలో జెస్టేషనల్ డయాబెటీస్, అదే హైపోథైరాయిడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. సో వాళ్ళకి చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. ఒకవేళ అది కంటిన్యూ అయిపోతుందంటే వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అయ్యి రివర్స్ బ్యాక్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. మ్యామ్ మనము ఏదైనా ఒక డైట్ ఫాలో అయ్యేటప్పుడే కొంచెం బాడీ వీక్గా అనిపిస్తూ ఉంటుంది. అంటే ఈ డైట్ ఫాలో అయ్యాం కదా, కొంచెం నీరసం అనిపిస్తూ ఉంటుంది. అట్లాంటిది ఇక్కడ మనము ఫ్యాట్ లాస్ చేస్తున్నాం, అవునండి. సో ఫ్యాట్ బర్న్ అయిపోతూ ఉంది. ఏమైనా ఈ ట్రీట్మెంట్ అయిన తర్వాత మనకు డల్నెస్ ఏమైనా ఉంటుందా, ఏదైనా జర్నీ ఏమైనా చేయొచ్చా? డల్నెస్, వీక్నెస్ కానీ ఏది ఉండదండి. ఓకే. ఇమీడియట్లీ మీరు జర్నీ అనేది చేసుకోవచ్చు. ఓకే, 40 మినిట్స్ తర్వాత అయితే ఈ ప్రోబ్స్ అనేవి తీసేశారు. సో ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే, సో ఇందాక మనం అనుకున్నట్టు ఈ ప్రాసెస్ ఇప్పుడు యాక్చువల్లీ ఇక్కడ మీరు చూస్తే ఇదంతా రెడ్ డిష్ అయిపోయిందండి, మొత్తం కూల్ అయిపోయింది. ఈ ఏరియా అంతా కూడా ఫ్యాట్ అనేది ఫ్రీజ్ అయిపోయి ఉంటుంది. సో ఈ ఏరియాలో ఈ ఫ్యాట్ సెల్స్ ఏదైతే క్రిస్టలైజ్ అయిపోయి ఉంటాయో వాటిని నియర్ బై, ఇందాక మనం అనుకున్నాం కదా లింఫాటిక్ గ్లాండ్స్ ఉంటాయని చెప్పేసి, వాటికి నియర్ బై ఉన్న దగ్గరికి మనము ఇట్లా పుష్ చేస్తాము, జెంటిల్ మసాజ్ చేసి. ఓకే. సో ఇది అయిపోయిన తర్వాత మనం ఫోటోగ్రాఫ్స్ తీసుకుంటామండి. సో ఓకే. ఫోటోగ్రాఫ్స్ తీసుకొని ఈ ప్రొసీజర్ అనేది ఇంతటితో క్లోజ్ అయిపోతుంది ఈ రోజుకి. సో దెన్ వాళ్ళు వెంటనే వాళ్ళ నార్మల్ వాళ్ళ వర్క్కి ఏదైనా ఉంటే చేసేసుకోవచ్చు. ఫస్ట్ మనం క్రయోలైపాలసిస్కి వెళ్ళే ముందు వచ్చేసేసి మిడిల్ అబ్డామినల్ 110 ఉన్నది. ఇప్పుడు ఒక్కసారి చూద్దాము. 108. అప్పర్ వచ్చేసి మనము బిఫోర్ 119 ఉంది సార్. సార్. సో ఇప్పుడు వచ్చేసి మీకు 108 ఉంది. ఎస్ ఎస్ ఎస్, అప్పర్ ఎక్కువ తగ్గిందండి మిడిల్ కంటే కూడా. అవును. ఇది వచ్చేసి 107 ఉంది సార్. బిఫోర్ వచ్చేసి 108 ఉంది. ఎస్ ఎస్ ఎస్. అయితే అప్పర్ వచ్చేసి మీకు 1 సెంటీమీటర్ తగ్గిందండి. మిడిల్ వచ్చేసి 2 సెంటీమీటర్స్ తగ్గింది. ఓకే. లోయర్ వచ్చేసి మీకు 1 సెంటీమీటర్ తగ్గింది. సో ఇది ఎలా చెక్ చేస్తామంటే మజిల్ గర్త్ అంటాం మనము. ఓకే. ఓకే, మజిల్ లెంత్ ఇక్కడ మనకి ఆరిజిన్, ఇన్సెషన్ అంటే ఎక్కడ స్టార్ట్ అవుతుంది ఎక్కడ ఎండ్ అవుతుందో చూసుకొని ఆ మజిల్ మధ్యలో ఏదైతే గర్త్ ఉంటుందో గర్త్ మెజర్మెంటే తీసుకుంటాము. సో ఈ గర్త్ మెజర్మెంట్లో ఇప్పుడు ఆల్మోస్ట్ మీకు ఈ విధంగా తగ్గింది కాబట్టి 1 సెంటీమీటర్స్, 2 సెంటీమీటర్స్, 1 సెంటీమీటర్ అంటే టోటల్ వచ్చేసి మీకు ఇక్కడ 4 సెంటీమీటర్స్ తగ్గింది. అంటే 2.5 సెంటీమీటర్స్ వచ్చి 1 ఇంచ్ అవుతుంది. సో మనకి ఆల్మోస్ట్ ఇక్కడ 4 సెంటీమీటర్స్ అనేది రిడ్యూస్ అయింది. ఇప్పుడు జనరల్గా 1 సెంటీమీటర్, 2 సెంటీమీటర్, 2.5 సెంటీమీటర్ వచ్చేసి ఇక్కడ మీకు 1 ఇంచ్ అవుతుంది. సో మనకి ఇక్కడ ఏమవుతుంది 4 సెంటీమీటర్స్ తగ్గింది. ఇప్పుడు ఆల్మోస్ట్ తను 1.5 ఇంచెస్ దాకా వస్తుంది. ఓకే. 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 సో ఇది వేరియేషన్ ఇప్పుడు మనకి. సో ఎప్పుడు కూడా మెజర్మెంట్ గర్త్ మెజర్మెంట్, మజిల్ గర్త్ మెజర్మెంట్ తీస్తాం మనము. ఓకే. సో దాన్ని బేస్ చేసుకుని అది కూడా ఏంటంటే ఎస్పెషల్లీ ఇలా లైడయింగ్ పొజిషన్లో ఉన్నప్పుడే కరెక్ట్గా ఉంటుంది. నుంచొని తీస్తే ఏమవుతుందంటే గ్రావిటీ ఫోర్స్ వల్ల మన బెల్లీ మజిల్స్ పుష్ చేస్తాయి కాబట్టి అది రాంగ్ పొజిషన్ అవుతుంది. ఓకే. సో అందుకని ఇలా స్టేబుల్ పొజిషన్లో తీస్తేనే కరెక్ట్గా ఉంటుంది. ఓకే రవి గారు, మొత్తం మీద అలోవియాలో ఇన్స్టాంట్గా మీరు వచ్చేసేసి 1.5 ఇంచెస్ అయితే ఈ క్రయోలైపాలసిస్ ద్వారా తగ్గించేసేస్తా ఉన్నారు. అది సో ఇది వచ్చేసేసి మనం లైవ్లోనే చూసాము. కానీ దీన్ని మనం ఈ విధంగానే మళ్ళీ ఇట్లే ఉంచుకోవాలి అని అంటే డైట్ ఫాలో అవ్వాలండి ఖచ్చితంగా. డైట్, యాక్టివిటీ అంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ సార్. ఇప్పుడు జనరల్గా ఏంటంటే మనము ఒక వైపు నుంచి ఫ్యాట్ వెళ్తూ ఉంటే మనం పైనుంచి మళ్ళీ పోర్ చేసి దాన్ని నింపకుండా కేర్ఫుల్గా ఉంటే చాలు. ఎస్ ఎస్, ఇది మొత్తం మీద అలోవియా హెల్త్ కేర్లో చాలా వరకు కూడా హెల్దీ వెయిట్ లాస్, హెల్దీ ఫ్యాట్ లాస్ అయితే మేము చేస్తూ ఉన్నాం అంటా ఉన్నారు. సో అలోవియా హెల్త్ కేర్ వారిని మీరు కాంటాక్ట్ అవ్వాలంటే కాంటాక్ట్ నెంబర్ కూడా మేము ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. మన సుమన్ టీవీ తరపు నుంచి వచ్చారంటే వాళ్ళకి కన్సల్టేషన్ వరకు అయితే ఫ్రీ ఇస్తూ ఉన్నారు, ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.